హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏళ్ల తరబడి దోపిడీకి గురవుతున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 5 లక్షల వరకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లను కాంట్రాక్ట్ ఏజెన్సీలు పీల్చి పిప్పి చేస్తూ ఆర్థికంగా లూటీ చేస్తున్నాయి. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండదండలతో కాంట్రాక్టులు దక్కించుకొని పెద్ద ఎత్తున కమిషన్లు నొక్కేస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పొట్టగొడుతున్నాయి. ఇకపై ఈ దోపిడీకి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో వేసేందుకు తెలంగాణ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే సచివాలయ ఉన్నతాధికారులు మాత్రం అడ్డుపడుతున్నారని సమాచారం. ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు వేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వస్తాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది. అయినప్పటికీ కార్పొరేషన్ విషయంలో వెనక్కి తగ్గవద్దనే ఆలోచనలో ప్రభుత్వం పెద్దలు ఉన్నట్లు అధికార వర్గాలు సమాచారం. ఇక తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల అధిపతులు, జిల్లా కలెక్టర్ నుంచి మండల కార్యాలయాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో సుమారు 5 లక్షల మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. 2000 అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీల ద్వారా వీరు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించినందుకు ప్రభుత్వం ప్రతి ఏజెన్సీకి 4% మేర కమిషన్లు చెల్లిస్తుంది. ఇలా సుమారు 4.95 లక్షల మంది ఉద్యోగుల కోసం కమిషన్ రూపానే ప్రతి ఏడాది 600 కోట్లు వెచ్చిస్తున్నది. ఇది కాకుండా గైర్హాజరు, ఇతరత్ర కారణాలు చూపుతూ కోతలు విధించి ఏజెన్సీలు జేబులు నింపుకుంటున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు సేకరించేందుకు, ఏజెన్సీల అక్రమ దందాను అరికట్టేందుకు ప్రభుత్వం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. 6 నెలలుగా సేకరిస్తున్న సమాచారం ప్రకారం విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. కమిటీకి అందిన వివరాల ప్రకారం గతంలో ప్రకటించిన 4,95,000 ఉద్యోగుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారి మధ్య 15,000 వరకు తగ్గుదల కనిపించిందని సమాచారం. ఇక ఆధార్ అనుసంధానంతో 15,000 వరకు నకిలీ, బోగసు ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడైంది. మొత్తంగా 4.80 లక్షల మంది పనిచేస్తున్నట్లు లెక్క తేలిందని సమాచారం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం మంజూరు చేసిన ఈపీఎస్, ఈఎస్ఐ సొమ్మును ఏజెన్సీలు తమ జేబుల్లో వేసుకుంటున్నాయని గుర్తించారని వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిధులను ప్రభుత్వ విభాగాలు ప్రతి నెల మంజూరు చేస్తున్న సంబంధిత సంస్థల ఖాతాల్లో జమ చేయటం లేదని తేలింది. ఉద్యోగి వాటాతో పాటు ప్రభుత్వం ఇచ్చే వాటా మొత్తాలను ఏజెన్సీలు 10 సంవత్సరాలుగా స్వాహా చేస్తున్నాయని తేలింది. ఈ మొత్తాన్ని వెంటనే ఈపీఎస్, ఈఎస్ఐ ఖాతాల్లో జమ చేసి ఆ వివరాలను సమర్పించాలని ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశారు. జమ చేయని పక్షంలో ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక అత్యధికంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ శాఖల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 94,179, విద్యాశాఖ 78,146, మహిళాభివృద్ధి, మున్సిపల్ శాఖ 62,913, శిశు సంక్షేమ శాఖ 60,492, వైద్య ఆరోగ్య శాఖ 60,934, విద్యుత్ శాఖ 22,223, హోంశాఖ 21,765, అలాగనే మైనారిటీ శాఖ 20,903, రెవెన్యూ శాఖ 12,843 మంది చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ సర్వీసు రంగంలోనే పనిచేస్తుండడం గమనార్హం. ఇక ఉత్తరప్రదేశ్, ఏపీ ప్రభుత్వం తరహాలో తెలంగాణలో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకి ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ నెలలో కంపెనీల చట్టం 2013 ప్రకారం ఉత్తరప్రదేశ్ అవుట్సోర్సింగ్ సర్వీసు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా సామాజిక, ఉద్యోగ భద్రత కల్పించింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు, రిజర్వేషన్ విధానం ద్వారా నియామకాలు చేయాలని, హోదా ప్రకారంగా వేతనాలు 20,000, 22,000, 25,000, అత్యధికంగా 40,000 ఖరారు చేశారు.
నైపుణ్య శిక్షణతో పాటు సర్వీసుల్లో ఉండగా అకస్మాత్తుగా చనిపోతే దహన సంస్కారాలకు 15,000 మంజూరు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 93 ప్రభుత్వ విభాగాల్లో సుమారు 11 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా 3 ఏళ్ల కాంట్రాక్ట్ పద్ధతి కింద నియమితులు అయ్యేవారు ప్రతి నెల 26 రోజులు పని దినాలుగా ఖరారు చేశారు. అయితే ఏపీలో మొత్తం ఉద్యోగులు కాకుండా కేవలం 1,00,000 మంది ఉద్యోగులను అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. 2 రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8 కింద నాన్ ప్రాఫిట్ సంస్థగా టీజీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్పొరేషన్ నుంచే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించనున్నారని తెలుస్తుంది. ఇక నుంచి జరిగే నియామకాల్లో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు అమలు చేయనున్నారని సమాచారం. హాజరును ఆన్లైన్లో నమోదు చేసే వ్యవస్థ రానుందని చెబుతున్నారు. ఇక కార్పొరేషన్ ఏర్పాటుతో ఈపీఎస్, ఈఎస్ఐ ఖచ్చితంగా అమలు కావటమే కాకుండా ప్రతి నెల ఉద్యోగుల ఖాతాల్లో జీతం జమ చేయనున్నారని అంటున్నారు.